థ్యాంక్ యూ. మరి లెక్క ప్రకారం నేను ఈ రాత్రంతా కనుక పిలుస్తూ ఉంటే మీరందరూ వచ్చి చక్కగా ఎవరికి వాళ్ళే పాటలు పాడేలాగా ఉన్నారు. అందుచేత మరి యాక్చువల్లీ లెక్క ప్రకారం మనం రోజు అరేంజ్ చేసుకుందాం పాటల కోసం. సౌండ్ సిస్టమ్, సిట్టింగు, అలాగనే ఆర్కెస్ట్రా, ఓన్లీ సింగింగ్ కదా. ఎందుకంటే పిలిపి పత్రిక చెప్తుంది కదా, సంతోషించే వారితో సంతోషించాలని. చేత సంతోషించడానికి నేను మరో రోజుని మీ అందరికీ చక్కగా సింగింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తాను. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు నేను చేయగలిగినటువంటి రీతిగా సంఘ పరిచర్య ముందుకు సాగుతుంది. అందుకు మీరందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. సమయంలో శుభదర్శిని బొడ్డుపల్లి వచ్చాక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సంతోషముగలే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో. ఆనంద గీతమునే పాడెదా క్రిస్మస్ శుభవేళలో. సంతోషముగలే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో. దూతల స్తోత్రాలతో కొల్లల నాట్యాలతో పురమే
కొట్టుకుని చక్కగా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నప్పుడు ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండకుండా పాటలు పాడుతూ ఉన్నప్పుడు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయాలి. మనం చక్కగా పాడేవారికి ప్రోత్సాహాన్ని అందివ్వాలి. సమయంలో స్థానిక పాశ్రమ గారు రెవరెండ్ మిస్సెస్ కీర్తన కమలాకర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. తదుపరి గ్రూప్ సాంగ్స్ అయిన తర్వాత ఆరాధనలోనికి వెళతాం. మిగిలిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. కూడి వచ్చిన సంఘానికి నా వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి వందనాలు. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి మాట చెప్పి మనమంతా చేరి సంబరమే చేసి, పల్లె పల్లె వెళ్ళి
నెమ్మదిగా చెప్తున్నారేంటి? ఇప్పుడే కదా ప్రారంభం. అయ్యయ్యో, పండగ భోంచేయకుండా వచ్చారా? నేను ఫుల్ చూసారా? ఓకే, సమయంలో స్త్రీల సమాజం ఐ థింక్ అందరూ వచ్చారు. మీరందరూ కూడా యూనిఫారాలు కనబడుతున్నాయి. కానీ లెక్క ప్రకారం అయితే యూనిఫామ్ ఉన్న వాళ్ళకే ప్రవేశం ఇవ్వాలి. లేకుండా వస్తే ఆయన అడిగాడు, ఏనాయనా నీకు ఇవ్వలేదా అన్నాడు. వాడు సమాధానం చెప్పట్లా. క్రింద వచ్చిన వాళ్ళు అందరికీ ఏమని చెప్పాను, కానీ మరి నువ్వెందుకు తెచ్చుకోలేదు అంటే వాడి దగ్గర ప్రశ్నకు సమాధానం లేదు. సంఘము చక్కని యూనిఫామ్ కూడా ఏర్పాటు చేశారు. ఇదిగో చూడండి, నాకు కూడా ఎల్లోనే ఇచ్చారు. సంఘం ఇచ్చారు కాబట్టి వేసుకుని వచ్చారు. లేదనుకో, అబ్బాయి మీరు కూడా మరి ఎల్లు వేసుకురాలేదు కదా అని నన్ను కూడా పంపించేవారు. అంచేత నేను భయపడి వేసుకుని వచ్చాను. సరే, సమయంలో స్త్రీల సమాజం వేదిక మీదకి వచ్చి 2 పాటలు పాడి దేవుని నామమున మహిమపరిచిన తర్వాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళదాం. రావాలి, సమాజం అంతా పైకి వచ్చేయాలి. ఉన్నారా స్త్రీల సమాజం? లేరా? అమ్మ, స్త్రీల సమాజం లేకపోతే ఉన్నారేంటి? రావాలి, ఈ టైపు నుంచి కూడా రావచ్చు. పొడుగ్గా ఉన్నవాళ్ళు వెనకాల నుంచండి. ఈ పక్కన ఒకడు వెనక్కి ఉండాలి. పొడుగ్గా ఉన్నవాడు వెనక్కి ఉండాలి. కురుసుగా ఉన్నవాడు ముందు ఉండాలి. పాటలే పాడాలి, మాట్లాడుకుంటూ. ఇంకా క్రింద ఇంకా ఉన్నారమ్మా, ఎల్లో ఫ్యామిలీ ఇంకా ఉన్నారు కింద. రండి రండి, ఇటువంటి అవకాశం మళ్ళీ రావాలి. ఏంటి కష్టం కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అమ్మ, నువ్వు ఎదురికి వెళ్తే ఈ పాప, అమ్మ నువ్వు ఎదురికి వెళ్తే ఏ పట్ట అయ్యారు ఎలా రండి. యేసునాథుని యోధులందరూ వాసిగా నెటరాండు, వాసిగా నెటరాండు, బాసురముగ ప్రభు జన్మ పాడుచు ఆశతోడరాండు, వేగమే ఆశతో
697 కీర్తన పాడుతున్నాం. ఒక బుక్లో అయితే 647 ఆంధ్ర కీర్తన బుక్ నుండి 647 కీర్తన పడుతున్నాం. అందాల తారా అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని పాడుచు ఆనంద సంభ్రము పొందినాలు అమర కాంతిలో ఆది దేవుని చూడా సింహమనసు శయనమయ్యేదిలే. ప్రేమగల
కీర్తన పాడి వినిపించిన శ్రీ సామాజు వారికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పటికే టైము 8 గంటలకు వస్తుంది. మరి ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తూ మరి వేదిక మీదకి మరి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమము ప్రారంభించుకోవడానికి ముందుగా ముఖ్య అతిథుల్ని సేవకుల్ని వేదిక మీదకి ప్రేమతో పిలుచుకుందాం. అలాగే మన సంతపారి ప్యారిస్ గురుమండల అధ్యక్షుల వారికి రెవరెండ్ నక్కా కమలాకర్ గారికి, అలాగే సంతపారి ప్యారిస్ డెలిగేట్ గారు రాపాక విజయనాన్న గారికి, మా సంఘ పాస్టర్ గారు రెవరెండ్ బుడ్డిపల్లి విజయనాన్న గారికి మరియు ప్రత్యేక ఆహ్వానితులు బ్రదర్ చప్పుల శ్రీనివాసరావు గారు, ఆక్టివ్ డెలిగేట్ ఆదర్శ సంఘ సిఆర్ గారు, అలాగే సందపారు సంఘం సిఆర్ గారు కె కెనడీ గారికి, మరి అలాగే బ్రదర్ ప్రత్యేక ఆహ్వానితులు ప్రసంగికులు పవన్ తేజ నేరేడుమెల్లి మరి ప్రత్యేక ఆహ్వానితులు వారికి కూడా మా సంఘం తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అది మరి ముఖ్యంగా మా సందబారి నుంచి వచ్చిన సంఘ పెద్దలు మన పుచ్చకాయల సైమన్ గారు మరి ప్రత్యేక స్థలం ఉంది. ఆ స్థలంలో మరి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. సందబారు సంఘ పెద్ద గారు పుచ్చకాయల సైమన్ గారు, సౌండ్ సిస్టమ్ మరి మేనేజింగ్ డైరెక్టర్ గారు పుచ్చకాయల సైమన్ గారు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఫస్ట్ ప్లేస్లో. అలాగే మరి యేసుదయ సందబారు సంఘ పెద్ద యేసుదయ్య గారు కూడా వేదిక మీదకి ప్రత్యేకంగా ఆ స్థలంలోకి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఆగర్ నుంచి వచ్చిన సంఘ పెద్దలు మరి ఎవరైనా ఉంటే కనుక మరి సంఘ పెద్దలు కూడా మరి ఎదురుగా ప్రత్యేకంగా ప్లేస్ ఉంది, ఆ వేదిక మీదకి రావాలని మరి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే స్థానిక మన పెద్దలు మరి ప్రత్యేక ఆహ్వానితులు మరి కండిపోయిన మా శివనారాయణ కూడా ప్రత్యేకంగా మరి ఆహ్వానిస్తున్నాం. ఎదురు కూడా రావాలని ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. మరి మన సంఘ పెద్దలు మన పిసిసి దొడ్డి రాజేష్ గారు కూడా మరి ప్రత్యేకంగా మరి వేదిక ప్రత్యేక స్థలంలోకి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. రైసరెడ్డి కూర్చొని వాళ్ళు కూర్చోండి. గుబ్బల గోవింద్ గారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఉన్నమాట్ల రవీంద్రబాబు గారు, సాకా కుటుంబరావు గారు, కొయ్యే జయసుందరం గారు, సంఘ పెద్దలు కొయ్యే జయసుందరం గారు, శాఖ ప్రసాద్ గారు, ప్రత్యేకంగా శాఖ ప్రసాద్ గారు ఆయన ప్రతి విషయంలో ముందుంటారు. ఎదరైన ప్రసాద్ గారికి, అలాగే కాకిలేటి ప్రసాద్ మరి ఆయన కొంచెం, అలాగే దొడ్డి శ్యామ్ గారు కూడా ప్రత్యేకంగా మరి కండిపోయిన సత్యనారాయణ మా సంఘ పెద్ద గారు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా సంఘ పెద్ద నన్ను పేరుని పిలవలేదు అనుకుంటున్నారు. సపోర్ట్ కొట్టినమ్మా. అలాగే మరి ఉన్నమట్ల సూర్యప్రకాష్ గారు కూడా ప్రత్యేకంగా ప్లేస్లోకి రావాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ఉన్నమట్ల సూర్యప్రకాశ్రావు గారు, అలాగే కుమారస్వామి గారు, పాత పెద్ద కుమారస్వామి గారు, అలాగే కండిపోయిన రమేష్
వెంకటేష్ గారు, ఉన్నమాట్ల సిన్ని గారు, ఇంజమూరి కుమార్రాజు గారు, గుబ్బల వెంకటేష్ గారు, గుబ్బల మల్లేలు గారు ఎక్కడ ఉన్నారు? ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న మల్లేలు గారు, గుబ్బల వెంకటేష్ కూడా. మరి సాకరాజు ఎక్కడున్నా ప్రత్యేక ప్లేస్లోకి రావాలి. సాకరాజు కొయ్యే సురేష్ అంటే పండు కుమారమ్మ గారు కుమారుడు పండు అంగయ్య గారు కూడా ప్రత్యేక వేదిక మీద రావాలి. జానేష్ కూడా ప్రత్యేకంగా వేదిక మీద రావాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. సంఘ పెద్దలు ఒక యూనిఫామ్లో చక్కగా ఉన్నారు, చాలా సంతోషం. మరి కుమార్రాజు గారు కూడా యూనిఫామ్లో ఉంటే ఇంకా చాలా బాగుంది. మరి స్త్రీలు కూడా చక్కని మరి డ్రెస్లో ఉన్నారు. సండే స్కూల్ వారు వాళ్ళ యూత్ వారు కూడా చక్కని డ్రెస్గా వేసుకున్నారు, చాలా సంతోషం. క్రిస్మస్ అంటే కనుక మరి క్రిస్మస్ అంటే ముఖ్యంగా పాటలు, బ్రేక్ డ్యాన్సులు, యాక్షన్ సాంగులు, నాటకులు, పల్లెపాటలు మరి ఇవి క్రిస్మస్ అంటే కనుక. మరి మన క్రిస్మస్లో అయితే కనుక మరి యాక్షన్ సాంగ్లు ఉండవు, మరి నాటకులు ఉండవు, ఓన్లీ పాటలు, వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి దేవుని మనం అందరం వాక్యంతో మహిమపరచాలి, కీర్తనతో మహిమపరచాలి. కాబట్టి మీ అందరికీ మరి మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఒకసారి క్రీస్తు నేడు పుట్టేను, క్రీస్తు నేడు పుట్టేను, క్రీస్తు నేడు పుట్టేను. శ్రీ సమాజం వారు సరిగ్గా చెప్పలేదు. సండే స్కూల్ పిల్లలు బాగా చెప్తారు చూడండి ఒకసారి. అమ్మ సండే స్కూల్ పిల్లలు చెప్పండి, క్రీస్తు నేడు పుట్టేను, క్రీస్తు నేడు పుట్టేను. అమ్మ యూత్ వారు చెప్పండిరా, క్రీస్తు నేడు పుట్టాను. యూత్ వారికి మాట రావట్లేదు. వాళ్ళ మీద ఆర్కెస్ట్రా వారు బ్రదర్స్ లక్ష్మణ శరణ్ బాగా చెప్తారు చూడ, క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను. అమ్మ మీ మీద బాగా చెప్పారా. అసలు ఇప్పుడు శ్రీ సమాజం వాళ్ళు చెప్తారు, చూద్దాం. వెంకటేశ్ ఎదరికి వచ్చిందమ్మా. మా శ్రీ సమాజం వారు క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను చక్కగా చెప్పలేదు. సంఘ పెద్దలు పిలిచారు, క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను సరిగ్గా చెప్పలేదమ్మా. సౌండ్ సిస్టమ్ వారు క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను. అబ్బాయి సౌండ్ సిస్టమ్ ఫోన్ చేయలేని అంటున్నారు. వేదిక ఉన్న పాస్టర్ గారికి ఒకసారి క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను. చాలా సంతోషం. అందరిలోకి ఎందుకు బాగా చెప్పారో చెప్పనమ్మా. చాలా సంతోషం. అందరూ చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత మన మరి ఈ ఆరాధన కార్యక్రమాన్ని మరి సంతోషకరంగా మరి మన సంఘ పాస్టర్ గారు చిట్టువాణి గారు, రెవరెండ్ బొడ్డిపల్లి విజయానందం గారు మరి అధ్యక్ష వహించి ముందుకు నడిపించాలని ప్రత్యేకంగా ప్రేమతో ఆహ్వానిస్తూ మరి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. కార్యక్రమాన్ని చక్కని అతిథులను ఆహ్వానించినటువంటి ప్రియులు సంఘ పెద్దలు రవికుమార్ గారు కొయ్యే వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ వారికి ఏర్పాటు చేసినటువంటి స్థానంలో కూర్చోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, ఉత్సాహముతో ఆనందముతో ఉన్నాం.
కనుక ఈ సంతోషాన్ని ముందుకు కొనసాగించాలి అన్నట్లయితే మనందరము కూడా చక్కగా కార్యక్రమాన్ని కొనసాగించుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. యవన బిడ్డలు కోయిరిగా పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి లెక్క ప్రకారం, కానీ వారు రాలేదు. నేను పిలిచాను, రాలేదు. కాబట్టి ఇప్పుడు పిలుస్తూ ఉన్నాను. వారు ముందుకు వచ్చినట్లయితే వారితో కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి 113వ కీర్తన యవన బిడ్డలతో కలిసి పాడి ఆఖరి చరణానికి అందరము లేచి నిలువబడి మన దైవజనులు ప్యారిష్ గురుమండల అధ్యక్షులు రెవరెండ్ ఎన్ కమలాకర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆరాధనలో మనందరము పాలి భాగస్థులు అవుదాం. దయచేసి యవన బిడ్డలను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. యవనస్తులు సంతోషించుడి, అందరూ నాతో సంతోషించండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. కీర్తన పాడి 113వ కీర్తన పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, లోకవింతగు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి, సంతోషించుడి అందరూ నాతో
పొందుకుందాం. పైన ఉన్నటువంటి వారు నెమ్మదిగా క్రిందికి దిగండి. యవనస్తులు పాప చేయబట్టుకోండి. దైవజనులు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. క్లుప్త ఆరాధన చేయడం జరుగుతుంది. లేదా ఎవరికి కూడా ఆరాధనలో పాల్గొనండి, ఎవరికి కూడా మాట్లాడొద్దు. ఈ దినమున ఈ సంధ్యా క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనే గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడంటే అది దేవుని ఉచితమైన కృప. కాబట్టి ఈ ఆరాధనలో అందరూ కూడా ఆత్మతో సత్యముతో మీ హృదయాలను తెరిచి ఆరాధనలో పాల్గొనాలని ఎవరు కూడా ఎటు తిరగొద్దు. కొద్ది సమయం ఆరాధించేద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తుల విశ్వాస ప్రమాణం మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయతో అందరూ కూడా కూర్చున్నాను. థ్యాంక్ యూ సార్. పరిశుద్ధ గ్రంథములో నుంచి నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య లేఖన భాగాలు చదువుకుందాం. పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచన భాగం వరకు ప్రియులు ఉన్నమట్ల సూర్యప్రకాష్ గారు వచ్చి వాక్యాన్ని చదవాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2 నుంచి 9 వరకు రాయబడి ఉన్నది. చీకటిలో నడిచి జనులు ఒక వెలుగును చూస్తున్నారు. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మన ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారు సంతోషమును వృద్ధిపరిచి ఉన్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషిస్తున్నారు. విజ్ఞాన దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడలను కట్టు కర్రను, వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తముతో పుర్లిబడిన వస్త్రములతో అగ్నిలో వేయబడి ధరింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భూమి మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా
దానికి వృద్ధి కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించును. న్యాయము వలనకు నీతిమంతులను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి నీతిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానం పంపగా అది ఇశ్రాయేలులకు దిగివచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిములకు షామ్రోను నివాసులకు ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. ఇంత చదువు. థ్యాంక్ యూ. వాక్యాన్ని చదివినటువంటి ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పాత నిబంధన పాఠ్యభాగమైన అనంతరము పురుషులు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పురుషులు ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి. ప్రభువును స్తుతించుటకు ఇదే మంచి సమయం గనుక ఈ సమయాన్ని ప్రతి వారు సద్వినియోగపరుచుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. రండి, సంఘంలో రండి. అందరూ రావాలి, సత్యనారాయణ రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. పెద్దలందరూ వచ్చేయండి. ప్రసాద్, సత్యనారాయణ రండి 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 రండి, అందరు రావాలి. కమాన్. అంటే ఇందాక స్త్రీలందరూ ఇక్కడ అందరూ పాడేశారు అనుకుంటారేంటి మీరు? కమాన్ కమాన్ రావాలి. ప్రసాద్ రావాలి. ఇది శుభోదయం పాట. దేవుని మహింపరుస్తూ మనందరూ చప్పట్లు కొట్టాలి. ఎవరు ఖాళీగా ఉండదు. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం,
మరి Thank you. ప్రత్యేకంగా Very good. అధ్యక్షులు గారు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. Nice. మరి ఎక్కువ టైం ఇచ్చారు మాకు, చాలా సంతోషం. థ్యాంక్ యూ చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి మరి పురుష సమాజానికి పిల్లరా, మీకు తెలుసో తెలీదో పాలకుల్లో వచ్చి వచ్చింది 5 to 7 పాలకుల్లోనే, ఎక్కడో కాదు, ఓన్లీ పురుషులకు మాత్రమే ఆరాధన. తెలుసా మీకు ఆ సంగతి? స్త్రీలకు ఎలాగైతే ప్రత్యేక కార్యక్రమం ఉందో పురుషులకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. 5 to 7 ఈవినింగ్ జనరల్ సండే మాస్ అయిపోయిన తర్వాత 5 to 7 పురుషులకు మాత్రమే ఆరాధన. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మన సంఘములోను గ్రామంలో ఉన్నటువంటి పురుషులు ఈ రీతిగా ప్రభునామాన్ని స్తుతింపబడితే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సంఘాలకి మాదిరిగా మనం కనబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పత్రిక పాఠ్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు సహోదరి గుబ్బల వాణి గారు జీవాక్యాన్ని చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు గుబ్బల వాణి గారు శ్రీమతి వచ్చి వాక్యాన్ని చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యము అనంతరము స్త్రీల సమాజం ఒక పాట పాడటానికి సిద్ధంగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఇక్కడ వేదికను అలంకరించిన దైవజనులకు, పెద్దలందరికీ, సంఘం అంతటికి నా వందనాలండి. అలాగే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పత్రికా పాఠ్యభాగం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు ఇలా వ్రాయబడి ఉందండి. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుడి కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ వాక్యం ఇంతటితో పర్యంతం. థ్యాంక్ యూ అమ్మా. స్త్రీల సమాజం వాళ్ళకి పాటున్నాం. మీరు త్యాగం చేయకండి, రండి, నేనున్నాను కదా ఇక్కడ. మీరు త్యాగాలు ఉంటే ఇంటి దగ్గర చేసుకోండి, ఇక్కడ నన్ను చేయనివ్వండి. ప్లీజ్ కమాన్. మీకు పాడతాను ఇష్టం లేదంటే చెప్పండి, వేరేవాళ్ళకి ఇస్తాను. రావాలి. నో సజెషన్స్. ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది, ఫాలో అవటం నేర్చుకోండి ప్లీజ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంచండి 126 పాట పాడుకుందాం. 126వ కీర్తన అండి. Para
థ్యాంక్ యూ. చక్కని పాట పాడి దేవునికి నామాన్ని మహిమపరిచినటువంటి సమాజం వారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. స్వార్థ పాఠ్యభాగము పరిశుద్ధుడు వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. కాకిలిటి దివ్య రేఖ వచ్చి వాక్యాన్ని చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తదుపరి యవనస్తులు ఒక ప్రత్యేకమైనటువంటి పాట గ్రూప్ సాంగ్ కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. వాక్య లేఖన భాగము సువార్త పాఠ్య భాగము 2వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. కాకిలిటి దివ్య రేఖ. రాలేదమ్మా? యవనస్తులు పాట పాడటానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. తదుపరి సండే స్కూల్ టీచర్స్ మీ పాట అయిపోయిన తర్వాత సండే స్కూల్ చిల్డ్రన్స్తో కలిసి మీరు పైకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన తర్వాత ప్రార్థించుకొని కేక్ కట్ చేసుకొని తదుపరి కార్యక్రమంలోనికి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. వాక్యాన్ని చదువుకుందాం. ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్యభాగము లూకా స్వార్థ 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఇలా వ్రాయబడింది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఆగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ వాక్యమందు పరింది. ఎవరి బిడ్డలు గ్రూప్ రావాలి. టీచర్స్ నెక్స్ట్ సండే స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరినీ కూడా తీసుకుని వేదిక మీదకి వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట వారి చేత పాడించాలని తెలియజేస్తున్నా. ఇంకా ఇటుండండి. ప్రౌఢకి ఇంక ఇటుండమ్మా. రైట్.
చెప్తానండి ఆయనకి తెలుసులో అయిపోయినా ఇంక లేదు. సంగీతం వింటే పాములు కూడా నాట్యం చేస్తాయట. మీరేమో నిద్రపోతున్నారు. అద్భుతమైనటువంటి సంగీతం అందివ్వబడుతుంది. యవన బిడ్డలు తమ స్వరములతో ప్రభునామాన్ని మహిమపరుస్తుంటే మీరందరూ చప్పట్లు కూడా కొట్టకుండా కూర్చోవటం ఆశ్చర్యం ఇస్తుంది. మీరందరూ వచ్చింది ప్రభుని స్తుతించడానికి. గనుక నిర్లక్ష్యం చేయకుండా ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉందాం. అల్లరిగా కాదు, సంతోషంగా ఉందాం. సండే స్కూల్ టీచర్స్ మీ పిల్లలు తీసుకుని పైకి రావాలి. ఎవరి క్యాండిల్స్ వాళ్ళు మీ కుర్చీల్లో పెట్టేసుకోండి. పిల్లలు మాత్రం పైకి రండి. బాయ్స్ అండ్ గర్ల్స్ సండే స్కూల్ చిల్డ్రన్స్ అంతా పైకి రావాలి. Sunday school students with the teachers, discipline. పొడుగున్న వాళ్ళు వెనకాల ఉండాలి. పొడవుగా ఉన్న వాళ్ళు వెనకాల ఉండాలి. పొట్టిగా ఉన్న వాళ్ళు ముందు ఉండాలి. సైజ్ నువ్వు ముందు ఉండాలి. రా రైట్. ఇడు పొడుగా ఉన్నారా నీ అంత ఇడు. Come on. Touch. Teachers రావాలి పైకి. పిల్లలు ఒక పాట పాడిన తర్వాత ప్రార్థన ఉంటుంది. వీళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేయబడుతుంది. నేను చెప్పినప్పుడు మీకు ఇవ్వబడిన క్యాండిల్స్ని వెలిగిద్దరు. కానీ ప్రస్తుతానికి మీ దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి, వాటిని ఉంచండి. ఎవరు వెలిగించవద్దు. ఓకే రెడీ గో. శబ్దం దారి పడవునా ఆనందంగా సవారి చేద్దామా. హే గంటల
క్రిస్మస్ తాత రావాలి. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ అలాగే ఉండండి. కేక్ తీసుకురండి ఎదురికి, ఇంకా కొంచెం వెనక నుంచండి. మీరందరూ ఎక్కడో అక్కడే ఉండాలి, కదలకూడదు. పాస్టర్ గారిని అలాగే నేటి దైవజనులు వర్తమానాన్ని ఉండడానికి వచ్చినటువంటి ప్రియులు పవన్ తేజ గారు, అలాగే డెలిగేట్ గారు కూడా ముందుకు రావాలని ఈ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్, మీ దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి, అందరూ లేచి నిలబడదాం, ప్రార్థించి క్యాండిల్స్ వెలిగిద్దాం. తదుపరి అందరూ క్యాండిల్స్ వెలిగిన తర్వాత ఒక చరణాన్ని పాడుతూ ఉండగా ప్రార్థించుకుని కేక్ కటింగ్లోనికి వెళదాం. అందరి దగ్గర క్యాండిల్స్ అందజేశారు, క్యాండిల్స్ లేని వారు తీసుకోవచ్చు. పాస్టర్ గారు ముందుకు రావాలి. జాగ్రత్తగా ఉండాలి. స్టేజ్ మీద పిల్లలు క్యాండిల్స్ తీసుకుని మేము వెలిగించలేదు ఇక్కడ. ఏమండి, క్యాండిల్స్ వెలిగించకండి, మేము చెప్పాలి కదా, ఎందుకు కంగారు పడతారు? ఇక్కడి నుంచి వెలిగించాలి, ప్రార్థించి వెలిగించకండి, క్యాండిల్స్ వెలిగించొద్దు. బాయ్స్ అండ్ గర్ల్స్ స్టడీ. రక్షకుండు దయించినాడట మన కరకు పరమా, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు. రక్షకుండు దయించినాడు, రక్షణమున పోయి మనని వీక్షణ ప్రార్థన చేసి క్యాండిల్స్ వెలిగిద్దాం దైవజనుల యొక్క ప్రార్థనతో. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ కొందనాలు తండ్రి. నీ శ్రేష్టమైన కృప చేతన ఆయన 2023వ సంవత్సరం మొదలుకొని ఈ 2024వ సంవత్సరంలోని డిసెంబర్ నెల 26వ తారీఖు సంధ్య క్రిస్మస్ పండుగ ఆరాధనలో ఇలాగ మేము కలుసుకొని నిన్ను స్తుతించి మహింపరిచే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ మోయిరిపేటలో ఉన్నటువంటి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ పేరు పెట్టబడిన నా ప్రభా క్రీస్తు లూథరన్ సంఘపక్షముగా మీ పాదాలు చెందుకు వస్తున్నాము రాజా. ఇది నా మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించి నీ కృపలో నా తండ్రి సంధ్యా క్రిస్మస్ ఆరాధనను క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నందుకు మీరు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నా ప్రభు జన్మదిన వేడుకని నా ప్రభు పురస్కరించుకొని ఎదిగి తండ్రి సంతోషముతో నా తండ్రి కేక్ని కట్ చేస్తుండగా నాయన ఈ కేకులో ఉన్నటువంటి తీపిదనము మాధుర్యత ఎదిగి తండ్రి ప్రతి ఒక్క వ్యక్తిలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలో కూడా అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తీపికి గుర్తుగా నా ప్రభా వారి జీవితాలు వెలిగింపబడడానికి కృపణ దయచేయమని ఇది తండ్రి క్యాండిల్ వెలిగిస్తుండగా నా ప్రభా అది కరిగిపోతూ ఏ విధంగా వెలుగుని నా ప్రభా ఈ యొక్క చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునిస్తుందో అలాగునే నా తండ్రి మా యొక్క జీవితాలు కూడా నా తండ్రి దినాన నీ వర్తమానం ద్వారాగా ప్రతి ఒక్కరికి చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారికి వెలుగుని నింపి కృపలో నడిపించి మీరు మహిం పొందమని చిన్న బిడ్డలు సండే స్కూల్ బిడ్డల యొక్క సమక్షంలో నీ దైవజనుల యొక్క సమక్షంలో ఇది ఈరోజు వర్తమానం అందించడానికి వచ్చినటువంటి నీ దాసుల యొక్క సమక్షంలో డెలివరీ సమక్షంలో ఈ యొక్క కేక్ని కట్ చేస్తుండగా నీ కృపను అనుగ్రహించిన కృపలో నడిపించి మీరు మహిం పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క నామమున
గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనిచి ఉండగా దైవదూత ప్రత్యక్షమైనప్పుడు ప్రకాశమానమైనటువంటి వెలుగు వారికి వచ్చినప్పుడు వారందరూ భయముతో వణికినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అందుకనే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి వర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నానని చెప్పి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆ వర్తమానము, ఆ వెలుగు, ప్రకాశమానమైనటువంటి వెలుగు గొల్లలకు చెప్పినప్పుడు సంతోషముతో ప్రభు నామాన్ని స్తుతించారు. పిల్లరా, ఈ రాత్రి ఇదిగో చీకటిని పారద్రోలటానికై ఈ చిన్ని క్యాండిల్ ఎంత వెలుగును ప్రకాశింప చేయుచున్నదో, నూతన ప్రణాళికతో పండుగ చేస్తున్నటువంటి నీ హృదయములో ఇటువంటి వెలుగు, ఇటువంటి దివ్వె, ఇటువంటి తేజస్సు నీ హృదయంలో ఉన్నట్లయితే ప్రకాశమానమైనటువంటి వ్యక్తిగా క్రిస్మస్ అనుభవాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని నీవు అనుభవిస్తావని ప్రత్యేకముగా తెలియజేస్తున్నాను. ఇదిగో వెలుగుచున్న క్యాండిల్స్ చీకటిని పారద్రోలింది ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఎవరి హృదయం చీకటిలో ఉన్నదో, ఇంకను ఎవరు అంధకారములో ఉన్నారు, ఇంకను ఎవరు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు, ఈ రాత్రి దేవుని దూత నీకు ప్రత్యక్షమై ప్రశ్నించినట్లయితే ఇంకా నీవు చీకటిలో భయపడటానికి ప్రయత్నం చేస్తున్నావేమో. లేదు, భయమును పారద్రోలుదాం, ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. బెత్లెహేములో సందడి